శాలిని, శోభ అక్క చెల్లెళ్ళు. శాలిని ఇంటర్ వరకు చదువుకుంది. భర్త కూడా చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ సంపాదన అంతంత మాత్రమే. మరి శోభ బీటెక్ చదువుకుంది. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. భర్త కూడా అదే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ నెలకు లక్ష రూపాయల జీతం. డబ్బుకి ఏ లోటు లేదు. ఎంతో సంతోషంగా, అన్యోన్యంగా ఉన్నారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కా చెల్లెలు అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి శాలిని చెల్లి శోభకు ఫోన్ చేసింది ఏడ్చుకుంటూ. "ఏమైందక్కా?" అంది ఆత్రంగా. "ఏం చెప్పమంటావే? మీ బావగారు చాలా సతాయిస్తున్నారు నన్ను. కొడుతున్నాడు, తిడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. నేను భరించలేకపోతున్నాను. తిండికి కూడా నోచుకోలేకపోతున్నాను" అంటూ ఏడ్చుకుంటూ చాలా చెప్పింది. అదంతా విని ఒక్కసారిగా తట్టుకోలేకపోయింది శోభ. "ఏంటి? బావగారు ఇంత శాడిస్టా? ఇలా ఉన్నాడా? అసలు మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పుకోలేవక్కా?" అంది. "ఎలా చెప్పమంటావు చెల్లి? నా బాధ నేనే అనుభవించాను. మళ్ళీ మీకు చెప్తే మీరు కూడా బాధపడతారని చెప్పలేకపోయాను" అంది శాలిని ఏడ్చుకుంటూ. అలా ఫోన్ చేస్తూ, ఏడ్చుకుంటూ చెల్లికి బావ గురించి చాలా నీచంగా చెప్తుంది. ఇదంతా విని శోభ, "ఇక చూడక్కా, నువ్వేమీ బాధపడకు. తిండికి కూడా నోచుకోలేకపోతున్నావు అంటున్నావు కదా! సరే, నేను డబ్బులు పంపిస్తాను. నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాకు" అంది. అప్పటి నుండి తన జీతంలో నుండి 20,000 రూపాయలు పంపిస్తూ వచ్చింది. అలా ప్రతి నెల 20,000 రూపాయలు పంపిస్తూ ఉంది అక్కకి. ఇదంతా చూసిన శోభ భర్త, "షో చూడు శోభ, మనకు సంసారం ఉంది. ముందల పిల్లలు పుడతారు. ఉమ్, ఇలా మీ అక్కకు నెలకు ఇలా డబ్బులు పంపిస్తూ ఉంటే ఎలా చెప్పు? ప్రేమతో ఉండు. అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తూ ఉండు, కాదనను. కానీ మరీ నెలకు 20,000 అంటే ఏంటి అసలు? ఒక్కసారి ఆలోచించు" అన్నాడు. "లేదండి, అక్క చాలా బాధపడుతుంది. చూస్తూ ఉండలేకపోతున్నాను నేను" అంది. అలా ఒకరోజు చాలా కోపంగా మాట్లాడాడు శోభ భర్త. ఇది విని తట్టుకోలేకపోయింది శోభ. "చూడండి, మా అక్కకు నేను పంపిస్తే నీకెందుకు? నా జీతంలో నుండి నేను పంపిస్తున్నాను. మరి నేను ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. మా అక్క దగ్గరికి వెళ్ళిపోతాను" అని బ్యాగ్ సర్దుకొని అక్క దగ్గరికి వెళ్ళిపోయింది. ట్రైన్ దిగి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందర కారు చూసి, కారు ఎక్కడిది? ఇక్కడుంది వీళ్ళ ఇంటి ముందల అనుకుంది. అని లోపలికి వెళ్ళింది. చెల్లిని చూస్తూనే బిగ్గరగా పట్టుకుని ఏడ్చింది అక్క. అలా ఒకరినొకరు సముదాయించుకున్నారు. ఆ తర్వాత భోజనం చేశాక పైన గదిలో రూమ్ చూపించింది అక్కడ ఉండమని. సాయంత్రం ఇద్దరు అక్కా చెల్లెలు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఆఫీస్ నుండి బావగారు వచ్చారు. "ఆ, ఏంటి శోభ, ఎప్పుడొచ్చావు, బాగున్నావా?" అంటూ నవ్వుతూ పలకరించాడు. "ఉమ్, బాగున్నాను" అంది ఏదో వంకతో. మనసులో మాత్రం, "అబ్బా, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో! పైకి ఒకలాగా, లోపల ఒకలాగా. లోపల మాత్రం ఎంత నీచుడో" అనుకుంది మనసులో. అలా పైకెళ్ళిపోయింది తన గదిలోకి. అలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు, "అక్క, నేను బయటికెళ్ళొస్తాను. కొంచెం పనుంది" అని చెప్పి బయటికి వెళ్ళింది. అలా గేట్ దాకా వచ్చిన శోభకి చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. అయ్యో! పైన బట్టలు ఆరబెట్టాను. అక్కేమో ఏదో ఏడ్చుకుంటూ ఏ లోకంలో ఉంటుంది. రూమ్‌లో పడుకొని ఉంటుంది. అక్కని ఎందుకు డిస్టర్బ్ చేయాలని వెంటనే పైకి వెళ్ళి బట్టలు తీసుకొని లోపల గదిలో వేసి కిందికి వచ్చేస్తుంది. అప్పుడే బావగారొచ్చారు. అక్క, బావ మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో తన పేరు రావడంతో అక్కడే ఆగిపోయింది కిటికీ దగ్గర. బావ ఇలా అంటున్నాడు, "చూడు శాలిని, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. పాపం మీ చెల్లిని మోసం చేస్తున్నావు.
ఇప్పటికైనా చెప్పు, మించిపోయింది లేదు, క్షమిస్తుంది అన్నాడు బావ. ఏంటండి క్షమించేది? చూడండి, నేను ఎప్పటికీ చెప్పాను, ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, ఇలాగే డబ్బులు వసూలు చేస్తూ ఉంటాను మా చెల్లి దగ్గర. ఎందుకంటే మధ్యతరగతిలో పుట్టి పెరిగాము. నా కోరికలు, ఆశలు ఎంతో గొప్పగా ఉండేవి, కానీ అవి కలలాగానే మిగిలిపోయాయి. పెళ్ళయ్యాకనన్నా నేను ఎంజాయ్ చేద్దామంటే మీ జీతం అంతంత మాత్రమే. మరి ఏం చేయని చెప్పండి? మన ఇంటికి తినడానికే సరిపోతుంది నీ జీతం. మరి నన్ను ఎప్పుడైనా సంతోషపెట్టావా? నా ఆశలు, కోరికలు తీరుస్తావా? అస్సలు లేదు. మరి ఏం చేయాలి? అందుకే ఉపాయంతో మా చెల్లిని ఇలా మోసం చేశాను. దానికి దాని మొగుడికి లక్ష రూపాయలు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మరి వాళ్ళేమో కారులో తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ సెలవు వస్తూనే అక్కడ ఇక్కడ తిరుగుతూ అది ఎంతో సంతోషంగా ఉంది. మరి నేను నా ఆశల్ని ఎలా చంపుకునాలి? అందుకే దాని డబ్బుతోనే నేను ఎంజాయ్ చేస్తున్నాను. షాపింగ్లు, షికార్లు, మరి దాని డబ్బుతోనే కదండి కారు కొన్నాము అంది. అక్క మాటలకి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. ఇదేంటి, అక్క ఇంత దిగజారిపోయిందా? అక్క ఇంత నీచురాలా? చిచి, తన అక్కేనా అసలు అనుకుంది. బావ చాలా మంచివారు కదా, ఇలా ఎందుకు చెప్పింది అనుకుంటూ కళ్ళు తిరుగుతూ ఉండంగా సడన్గా ఎవరో వచ్చి పట్టుకునేసరికి తిరిగి చూసేసరికి తన భర్త. ఏమైంది శోభ, ఏమైంది అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు గదిలోకి. గది తలుపులు మూశాక జరిగిందంతా చెప్పింది శోభ. చూడండి, మీరు కూడా ఫోన్ చేస్తే మా అక్క ఏమందో తెలుసా? ఫోన్ చేసిండని చెప్తే ఇద్దరు ఎక్కడ కలిసిపోతారో, మళ్ళీ ఊరికి ఎక్కడ వెళ్ళిపోతుందో, ఇలా చెప్పకుండా ఉండి నీ భర్త చేయలేడు ఫోను అంటూ నాకు ఇక్కడ చెప్పి కోపం తెప్పించే మాట్లాడి ఇక్కడనే పెట్టుకుందామనుకుంది, డబ్బు గుంజుకుందామనుకుంది. చూడండి, భార్య భర్తలను కూడా విడదీస్తుంది అంటూ చాలా బాధపడింది. ఇప్పుడే వెళ్దాం పదండి, అడిగేస్తాను అంది. అప్పుడు శోభ భర్త, చూడు శోభ, చిన్నప్పటి నుంచి మీ అమ్మ లేక అమ్మలా పెంచింది నిన్ను. ఇక పెళ్ళయ్యాక తన ఆశ కోసమో ఏంటో అడిగింది, కానీ అదంతా మనసులో పెట్టుకుని అడగకు. ఏమీ తెలియనట్లే ఉండు. ఎందుకంటే అడిగావనుకో భయం అన్నీ ఎగిరిపోతాయి. అవును చేశాను అంటుంది. అప్పుడు మీరు ఇంకా దూరం అయిపోతారు. అందుకే తెలియనట్టే ఉండు, మాట్లాడుతూ ఉండు అప్పుడప్పుడు, కానీ డబ్బులు మాత్రం పంపకు. ఎప్పుడైనా మళ్ళీ బావ ఇలా అలా అని చెప్పిందనుకో ఫోన్ కట్ చేసి, అంతే. అలా చేస్తూ ఉండు, తనకే అర్థమవుతుంది. ఫోన్ చేయకుండా మానేస్తుంది. బాగున్నావా అంటే బాగున్నా అక్క అను, అంతే. ఇంతకంటే ఎక్కువ మాట్లాడకు నువ్వు, సరేనా అన్నాడు భర్త. మీ బావగారు చాలా మంచివారు, కానీ చూడండి, బావని అడ్డం పెట్టుకొని ఇలా బావని చాలా అనరాని మాటలు అంటూ ఉంటే నిజమే అనుకున్నాను నేను. చిచి, సొంత అక్కని ఇంత మోసం చేస్తే అసలు ఎలా తట్టుకోగలను అనుకుంది. భర్త సంస్కారం ముందు తను ఓడిపోయింది. భర్త చెప్పినా తను వినకుండా భర్తను వదిలేసి అక్క దగ్గరికి వచ్చింది చూడు. చాలా సిగ్గేసింది శోభకి. వెంటనే నన్ను క్షమించండి అంటూ భర్తని బిగ్గరగా పట్టుకుంది. తల నిమురుతూ ఆప్యాయంగా, పద బ్యాగ్ సర్దుకో, ఇక మన ఊరికి బయలుదేరదాం అన్నాడు. ఓకేనండి అంటూ తల ఆడించింది శోభ. ఇదండి ఈనాటి కథ. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.